నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు. నమస్తే అండి. నమస్తే అండి. మిథున్ రెడ్డి లిక్కర్ స్కామ్లో ఎప్పటి నుంచో తప్పించుకుంటూ తిరుగుతూ, కానీ ఈరోజు బుకాయిస్తూ లేదు నేను విచారణకు సహకరిస్తున్నా అని చెప్పి అన్నారు. గతంలో కూడా ఒకే ఒకసారి సిట్ విచారణ పిలిచినప్పుడు దాదాపు ఎన్నో ప్రశ్నలకి ఎటువంటి సమాధానం లేదు. ఈరోజు ఏదైతే గన్నవరం ఎయిర్పోర్ట్ అంటే ఢిల్లీ నుంచి గురుమూర్తితో సహా వచ్చినటువంటి ఒక గన్నవరం ఎయిర్పోర్ట్కి అక్కడి నుంచి మీడియా అడిగినటువంటి ఒక ప్రశ్నలకి తన సమాధానం ఎలా చెప్తున్నాడో ఒకసారి చూద్దాం. దాని మీద మీ స్పందన ఏంటో తీసుకుందాం. పూర్తిగా తప్పుడు కేసు, ఇవన్నీ హరాస్ చేసేదానికే పెట్టిన కేసు. దీన్ని ఎదుర్కొంటా, ధైర్యంగా ఎదుర్కొంటాను. దీని గురించి ఇంకా రెండో మాట లేదు. ఏ సాక్ష్యాలు లేవు, ఏం లేవు. నోటి మాటలతో బెదిరించి ఒక కేసు పెట్టించారు. ఇది నిలబడే కేసు కాదు, కానీ తాత్కాలికంగా హరాస్మెంట్ ఉంటుంది. ఆధారాలు లేవని సిట్ అంటే వాళ్ళని రేపే పీకి పారేస్తారు. వాస్తవంగా ఉండేది కోర్టులో ఇంతవరకు ఏమి ఇచ్చారు, ఏమి ఇవ్వలేదు. ఇవన్నీ తప్పుడు కేసు. దీని గురించి అయితే కేవలం రాజకీయ కక్షతో పెట్టిన కేసు. దీన్ని ఎదుర్కోవాలో ఎదుర్కొంటామని. మీరు తప్పు చేయనప్పుడు ఇన్ని రోజుల పాటు ఎందుకు విచారణకు అటెండ్ అవ్వలేదు? ఒకసారి పిలిచారు, ఒకసారి అటెండ్ అయినారు. ఎక్కడ కూడా నేను కోఆపరేట్ చేయకుండా లేను. కరెక్ట్గా ఈ ప్రశ్న అడిగిన తర్వాత ఏదైతే విలేకరి మరి ఇన్ని రోజులు ఎందుకని తప్పించుకొని తిరుగుతున్నారు, మీరు ఎందుకని ధైర్యంగా ఎదుర్కోలేదు, అదేవిధంగా మనం చూస్తే దాదాపు హైకోర్టులో ముందస్తు బెయిల్ వెళ్ళారు, అదేవిధంగా సుప్రీంకోర్టుకు వెళ్ళి సుప్రీంకోర్టులో నిరాకరించి ఇలాంటి కేసుల్లో మేము ఎటువంటి ముందస్తు బెయిల్ ఇవ్వలేము అన్న తర్వాత ఇప్పుడు ధైర్యంగా ఎదుర్కొంటామని చెప్పి అంటున్నారు. అయితే నిజంగా మిథున్ రెడ్డి ధైర్యవంతుడా, భయస్థుడా? నిజంగా మిథున్ రెడ్డిని కాపాడుతుంది ఎవరు? జగన్మోహన్ రెడ్డి అయినా? ఎందుకంటే అంతిమ లబ్ధిదారుడు దొరకకుండా ఉండాలంటే మిథున్ రెడ్డి దొరకకూడదు. సో ఈ రోజు మిథున్ రెడ్డి ఎందుకని ఢిల్లీకి పారిపోయాడు, ఢిల్లీ నుంచి ఎందుకని ఇప్పుడు ఫ్లైట్లో వచ్చాడు అంటే ఏం చెప్తారు? అడ్డదారులు తొక్కారు, దొంగదారులు వెతుక్కుంటున్నారు పారిపోవటానికి. అదే కనిపిస్తుంది ఇక్కడ. అంటే ఎందుకు దొంగదారులు వెతుకుతున్నారు అని అంటే, మరి వాళ్ళు ఈ రోజున ఏదైతే వాళ్ళు అనుకున్న దారులన్నీ కూడా అట్లానే కనిపిస్తున్నాయి. అంటే ముందస్తు బెయిల్కి అప్లై, ఇప్పుడు అతని మాటలోనే మనం వింటే మిథున్ రెడ్డి ఏమంటున్నాడు, ఖచ్చితంగా ఎదుర్కొంటాం అంటున్నాడు. మరి ఆ ప్రయత్నం ఎప్పుడు చేశారు మీరు? ఈ రోజున లుకౌట్ నోటీసులు జారీ చేసి మీ మీద అరెస్ట్ కూడా ఇంకా చేయాల్సిందే అన్న తర్వాత ఎదుర్కొంటామని చెప్పే మాట గతంలో ఎందుకు మాట్లాడలేదు? అసలు నాకేమీ సంబంధం లేదన్న మనిషి మరి ఎందుకు ఆ మీటింగ్ లో ఉన్నాడు? 2 సార్లు కూడా మిథున్ రెడ్డి మీటింగ్ లో ఉంటాం, ఆ డబ్బుల్లో వాటా తీసుకోవటం. ఇక్కడ ముఖ్యంగా తన సొంత ఏదైతే కొన్ని కంపెనీలకు కూడా ఈ మద్య ముడుపులు అటువైపుకు దారి మళ్ళీ అనేది, మరి మద్యం కూడా అంటే నాసిరకం మద్యాన్ని ఏ విధంగా సరఫరా చేయాలనే దాంట్లో ఇతను కీలక పాత్ర. మరి అక్కడి నుంచి కూడా ముడుపులన్నీ కూడా చేరవేసే దాంట్లో కీలక పాత్ర. అన్ని విధాలా కూడా ప్రతి ఒక్క దానిలో మిథున్ రెడ్డిది కీలక పాత్రగా కనిపిస్తుంది. మరి అలాంటి ఎప్పుడు ఈ మిథున్ రెడ్డి ఎందుకు ఈ రోజున నా పాత్ర లేదు అని చెప్తున్నాడు అనేది క్వశ్చన్. అయితే గతంలో కూడా చూసుకుంటే ఏదైతే మనకు మిథున్ రెడ్డి చెప్తున్నట్టుగా నన్ను సిట్ ఒకే ఒకసారి పిలిచింది అంతే తప్ప నేను అక్కడికి వెళ్ళాను, సహకరించానని చెప్పి. కానీ సిట్ అధికారులు ఏం చెప్తున్నారంటే పిలిచిన ఒక్కసారి కూడా దాదాపు ఎన్నో ప్రశ్నలకి అది సమాధానమే లేదు, నాకు తెలియదు, నాకు ఎటువంటి సంబంధం అని చెప్పేసి అంటున్నాడు. సో ఇప్పుడు ధైర్యంగా సిట్ నన్ను ఒకే ఒకసారి పిలిచింది అంటున్నారు. కానీ సిట్ ఎన్నోసార్లు పిలిచినా సరే ముందస్తు బెయిల్లో ఉన్నాను, నన్ను డిస్టర్బ్ చేయకూడదు అనేటువంటి దాని మీద చూసాం. ఈరోజు హైకోర్టులో ముందస్తు బెయిల్ రద్దు అయిపోయింది, సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ రద్దు అయిపోయింది. ఇవన్నీ అయిపోయిన తర్వాత నేను ధైర్యంగా వచ్చి ఎదుర్కొంటున్నాను అన్నదాన్ని ఎలా చూడాలంటారు? ఇక్కడ అసలు మిథున్ రెడ్డి మాట్లాడే మాటలకి అర్థం లేని మాటలు, భయంతో మాట్లాడుతున్న మాటలు. పీక్ అవతల సిట్నే అవతల పడేస్తానంటున్నాడు ఇతను. పీక్ అవతల వేస్తారు, నిజాలు లేవు అక్కడ. మరి ఇక్కడ కీలక ఆధారాలతోటి అసలు ఇక్కడ ముఖ్యంగా సిట్ గురించి కూడా కాదు, న్యాయస్థానం, అత్యున్నత న్యాయస్థానం ఏం చెప్పింది, మీరు ఇప్పుడు కీలక దశలో ఉంది కేసు, ఖచ్చితంగా మీరు హాజరయ్యి దానికి సంబంధించిన విషయాలు చెప్పండి అని. మరి మీరు ఎందుకు పారిపోయారు? ముందస్తు బెయిల్కి నిరాకరించిన తర్వాత మీరేం చేయాలి? విచారణకు హాజరైతే దాంట్లో మిమ్మల్ని విచారించిన తర్వాత అసలు ఏంటి నిజాలు, ఇతను నిజమే చెప్తున్నాడా, అసలు వీళ్ళు ఎవరో కూడా దొరికిన వాళ్ళు ఒక్కదానికి కూడా సరైన ఆన్సర్ చేసింది లేదు. అన్నీ దాటవేయటం, నీళ్లు నవలటం, తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా అనటం, మాకేం సంబంధం, మీకు అన్ని విషయాలు తెలిస్తే మమ్మల్ని ఎందుకు క్వశ్చన్ చేశారని తిరిగి అధికారులని క్వశ్చన్ చేయటం. గతంలో ఇప్పుడు ఎవరైతే జైల్లో ఉన్నారో వాళ్ళందరూ ఇదే మాటలు మాట్లాడారు. అంటే లాగి పెట్టి కొడితే నిజాలు వస్తాయా వీళ్ళని? అసలు ఆ మాట అనటం తప్పు కదా. మీ దగ్గర అన్ని మాటలు మీరే చెప్తున్నారు, వెళ్ళి మీరే ఎంక్వైరీ చేసుకోండి, మమ్మల్ని ఎందుకు అడగటం అంటే ఆ ఎంక్వైరీలో మీరు కూడా ఒక భాగం కాబట్టి అడగాలి కాబట్టి అడుగుతున్నారు.
మీరు భాగస్వాములుగా ఉన్నారు. ఏదైతే ఎన్ని రకాలుగా వీళ్ళు చేశారో అసలు మిథున్ రెడ్డి మాట్లాడే మాటలు, తప్పించుకునే విధానం ఈ రోజున మేఘపోతు గాంభీర్యం క్లియర్గా అర్థమవుతుంది అతని వాయిస్లో. అయితే ఆ వాయిస్లో కూడా మనం చూసుకుంటే తన మొహ కవలికలు కూడా చూసుకుంటే ఫ్రస్ట్రేట్ అయిపోతున్నాడు. అసలు ఇదంతా రాజకీయ కక్ష మాత్రమే అని చెప్పేసి, అది కాక ఒకవేళ సిట్ అధికారులు మరి ఆధారాలు ఉన్నాయని చెప్పేసి అంటున్నారు కదా, మరి దాని గురించి మీరు ఏం చెప్తారంటే నిజంగా సిట్ అధికారులు ఒక ఆధారాలు లేవు అంటే మటుకు సిట్నే పీక్ పడేస్తారు అనేసి కూటమి ప్రభుత్వం ఏదో చేస్తారని చెప్పి మాట్లాడుతున్నారు. అంటే దీన్ని బట్టి 2019 నుంచి 24 దాకా అటు వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు కావచ్చు, లేదంటే మనకి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి 53 రోజులు పెట్టినటువంటి కేసులు కావచ్చు, అన్నీ ఏ ఆధారాలు లేవు అన్న తర్వాత నిజంగా సిట్ అధికారులు కావచ్చు, అక్కడ ఉన్న పోలీస్ అధికారులు ఎటువంటి ఆధారాలు లేవంటే వాళ్ళు ఆ టైంలో పీక్ పడేస్తారు కాబట్టి అప్పటికి ఆ కేసులు అలా ఉన్నాయని చెప్పి అనుకోవచ్చు. అంటే వీళ్ళు చేసినట్టుగా ఇప్పుడు ఈ యొక్క ప్రభుత్వం కూడా చేస్తుందని చెప్పేసి అంటున్నారంటే ఏమంటారు? ఇక్కడ వీళ్ళు మ్యానిపులేట్ చేశారు, భయభ్రాంతులు గురి చేశారని మనం ఎప్పటి నుంచో వింటున్నాం. సాక్షాత్తు దస్తగిరే చెప్పాడు. ఎవరెవరో ఈ అనిల్ కుమార్ యాదవ్, సునీల్ కుమార్ యాదవ్ లాంటి వాళ్ళు ఈ మధ్య మీడియా ముందుకు వస్తూ మాకు సెక్యూరిటీ ఇవ్వండి, లేకపోతే మాకు ప్రాణ భయం ఉందని చెప్తున్నారో, మరి సాక్షాత్తు దస్తగిరి ఏం చెప్పాడు, వీళ్ళంతా కూడా మాకు నాతో మాట్లాడారు, ఇలా లేపేయాలంటే ఏదో జోక్ చేస్తున్నారు అనుకున్నాను. మరి సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి కాల్లోకి వచ్చిన తర్వాత మరి వాళ్ళు ఏది చెప్తే అది చెయ్యి, నీ విషయం అంతా నేను చూసుకుంటానని చెప్పాడు అని ఇది అందరికీ తెలుసు. మరి ఎందుకు ముందుకు కదలలేదు అంటే ఇప్పుడు మిథున్ రెడ్డి ఏ మాటలు అయితే అంటున్నాడో మరి అదే పని వీళ్ళు చేస్తామన్నారా? అది చేస్తుంటేనే సాక్షాత్ ఆ రోజు చూసాం, అక్కడ ఎవరైతే ఎంక్వైరీ చేసే పోలీసుల మీద కూడా వీళ్ళు ఎదురు కేసులు పెట్టడం కూడా మనం విన్నాం. అంటే వివేకానందరెడ్డి గారి హత్య కేసులో కూటమి ప్రభుత్వం అప్పుడు అధికారంలో ఉన్న టీడీపీ తప్పు చేశాము, అంతగా వాళ్ళ గురించి మేము ఆలోచించలేకపోయాము, ఇంత క్రూయల్ మెంటాలిటీ ఉండిద్దా, ఇంత నీచంగా ఇంట్లో మనిషిని చంపుకునేంత దిగజారిపోయి ఉంటారా రాజకీయాల కోసం అని అంచనా వేయలేకపోయాం. అంటే అవతల మనస్సు వాళ్ళది ఎట్లాంటిదో మనం చూస్తున్నాం. ఎవరు కూడా రాజకీయ పరంగా ఇట్లాంటి నీచంగా ఆలోచించే వ్యక్తులు ఎవరూ లేరు కాబట్టి అలాంటి ఆలోచన వాళ్ళకి కలగలేదు. కానీ ఈ రోజున ఏమనిపిస్తుంది, అరే మనం చాలా తప్పు చేసాం. నేను నారా చంద్రబాబు నాయుడు గారు మంత్రులందరినీ కానివ్వండి, ఎమ్మెల్యేలు కానీ కూర్చోబెట్టి అదే మాట చెప్పారు. 2019లో మరి వైఎస్ వివేకానందరెడ్డి గారి విషయంలో జరిగిన తప్పు జరగకూడదు కాబట్టి మద్యం విషయంలో ప్రతి ఒక్కటి ప్రజలకు చేరవేయండి. తప్పును వాళ్ళు ఏం తప్పులు చేశారు, ఈ నకిలీ మద్యం ఏ విధంగా తయారు చేశారు, ఏ కంపెనీలని గన్ పాయింట్ పెట్టి వాళ్ళని బెదిరించారు, ఏ విధంగా ఈ మద్యం సరఫరా చేసి ఆ మద్యం ఎవరైతే తాగారో వాళ్ళు ఈ రోజున ఏ విధంగా చనిపోయిన వాళ్ళు ఎంతమంది, ఈ రోజున బెడ్ రీడన్లో ఉన్న వాళ్ళు ఎంతమంది ఫ్యామిలీలు ఈ రోజున అనాథలుగా మారాయి. అదేవిధంగా అసలు ఈ మద్యం కొనుగోళ్లు ఎలా జరిగాయి, మరి ట్రాన్స్పరెంట్గా ఎవరైనా సరే ఈ రోజున చూస్తే ప్రతి ఒక్క దగ్గర QR కోడ్ ఉంటుంది. మరి వీళ్ళే QR కోడ్ పెట్టారు కదండి, అదేదో మోసం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు అని చెప్పేసి. మరి మీరు చేసిన మోసానికి QR కోడ్ లేదే, మరి ఆ దానికి ఎవరు సమాధానం చెప్తారు? ఈ రోజున మీరు చెప్తున్నారు బాగానే ఉంది, ఆ QR కోడ్ అప్పుడు ఎందుకు ఉపయోగించలేకపోయారు అంటే మీరు చేసిన తప్పు. అయితే ఇదే విధంగా చూసుకుంటే విజయసాయిరెడ్డి గారు కూడా గతంలో 2 సార్లు మీటింగ్ జరిగాయి, అది కూడా మా ఇంట్లోనే జరిగాయి, ఒకసారి హైదరాబాద్లో ఒకసారి విజయవాడలో అని చెప్పారు. అయితే ఆ మీటింగ్లో సంబంధించి మనం చూసుకుంటే మిథున్ రెడ్డి కావచ్చు వీళ్ళందరూ కూడా అరెస్ట్ అయి ఉన్నారు. కానీ అసలైనటువంటి యొక్క వ్యక్తి ఎవరంటే మటుకు నారాయణ స్వామి, అప్పుడు ఉన్నటువంటి యొక్క ఎక్సైజ్ మినిస్టర్గా చెప్పుకోవచ్చు, అది కాక డిప్యూటీ సీఎం కూడా ఆయన ఉన్నారు. సో ఇప్పుడు 21వ తారీఖున ఆయన పిలవబోతున్నారని చెప్పి అంటున్నారు. అయితే ఇక్కడ మిథున్ రెడ్డి గారు కావచ్చు, లేదా నిన్న వచ్చినటువంటి రజత్ ఎవరైతే ఉన్నారో రజత్ కుమార్ గారు, రజత్ భార్గవ్ గారు, ఆయన కూడా ఏమంటున్నారు, మేమంతా నిమిత్త మాత్రమే, మాకు పైనుంచి ఆదేశాలు వస్తే మేము వాటిని ఆచరించామని చెప్పేసి. నిజంగా అన్ని వేళ్ళు ఇప్పుడు బిగ్ బాస్ వైపు చూపిస్తున్నాయా? మిథున్ రెడ్డి సరైనటువంటి యొక్క మీరు ఇందాక అన్నట్టుగా సరైన శిక్ష పడుతూ క్వశ్చన్స్ అడిగితే సరైన సమాధానం రాబట్టవచ్చా అంటే ఏమంటారు? ఇక్కడ నిజంగానే బిగ్ బాస్ పేరు వస్తుందా, మరి లేకపోతే బాలాజీ గోవిందప్ప ఉన్నాడు, మరి అతను ఎవరితో వర్క్ చేశాడు, మరి ఆ వర్క్ చేసిన వాళ్ళకి దీంట్లో ఏం సంబంధం ఉంది? ఎక్కడో భారతీయ సిమెంట్కి సంబంధించిన బాలాజీ గోవిందప్పకి మరి అసలు వైఎస్ఆర్సీపీ పార్టీ రోజున జగన్మోహన్ రెడ్డి సాక్షి పేపర్ అంటే భారతీ రెడ్డిది అంటున్నారు, మరి భారతీయ సిమెంట్ అంటే ఆవిడదేను, మరి దాంట్లో ఉన్న వ్యక్తి, దాంట్లో మొత్తం కూడా అన్ని లెక్కలు చూసే వ్యక్తి ఈ మద్యం లెక్కలు ఎందుకు చూశాడు అంటే పార్ట్ టైం జాబ్ చేస్తున్నాడు మీ దగ్గర. అదే విధంగా చూసుకుంటే రాజ్ కసిరెడ్డి ఐటీ అడ్వైజర్ అని చెప్పి ఇక్కడ లిక్కర్ స్కామ్ లో A1 గా ఉన్నాడు. సో నిజంగా వీళ్ళు ఆ గతంలో వీళ్ళు అడ్వైజర్లకు కావచ్చు, లేదంటే కూడా అకౌంటెంట్లకు కావచ్చు, లేదంటే చార్టెడ్ అకౌంటెంట్లకు కావచ్చు, విజయసాయి రెడ్డి గారు కూడా దీంట్లో ఉన్నారు. సో ఆఖరికి OSD అయినటువంటి కృష్ణమోహన్ రెడ్డి కూడా దీంట్లో ఉన్నారు. సో చూస్తుంటే నిజంగా వాళ్ళ విధులు ఎవరు నిర్వర్తించకుండా అవినీతి చేసి సొమ్మును దాచిపెట్టారు అని చెప్పి అనుకోవచ్చు అంటారు గత ప్రభుత్వం. ఖచ్చితంగా అక్కడ అదే జరిగింది. వాళ్ళు ఏంటంటే మంచిగా ప్లాన్డ్గా వెళ్ళేవాళ్ళు,
లెక్కలన్నీ సరిచేసే వాళ్ళు, ఎక్కడా కూడా రూపాయి తేడా లేకుండా మరి ఆ ముడుపులన్నీ కూడా ఆ మెయిన్ సూత్రధారికి అందే విధంగా మనం చూసిన స్క్రీన్ షేరింగ్ లో వీళ్ళు అకౌంట్స్ చూసారంటే అసలు ఎంత అప్డేట్ గా చేశారు, ఎక్కడ దొరకకుండా. కాకాని గోవర్ధన్ రెడ్డి మరి ఏ విధంగా ఇంటర్నేషనల్ లెవెల్లో ఉగ్రవాదులు యూజ్ చేసే యాప్ యూజ్ చేశారంటే వీళ్ళ దగ్గర ఎన్ని రకాల పరికరాలు, ఎంత మందిని వీళ్ళు పనిముట్లుగా ఉపయోగించుకున్నారు. పిల్లలు, యూత్ మంచి ఆలోచనలతోటి, మంచి భవిష్యత్తు ఉండి, మంచి భవిష్యత్తుకు పునాది వేసుకునే వాళ్ళని వీళ్ళు ఇక్కడ అక్రమంగా తప్పుడు దారిలో నడిపించి వాళ్ళ జీవితాలను సర్వనాశనం చేసేసారు. ఇంకా జీవితంలో వాళ్ళు పుంజుకోగలరా, మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీని కలుసుకోగలరా, మళ్ళీ మునుపట్ల వాళ్ళ ఉద్యోగాలు చేసుకోగలరా అంటే ఏది ఉండదు. మరి ఇన్ని రకాలుగా వేల ఎకరాలు భూములు కొనటం, ఖరీదైన ప్లాట్లు కొనటం, రకరకాలుగా ఈ మద్యం ముడుపులతో వీళ్ళు చేసిన అంటే పెద్ద కుంభకోణం ఈ రోజున మనం వింటుంటే నిజంగా ఇది ఒక సినిమా చూస్తున్నామా ఆంధ్రప్రదేశ్ లో. మరి ప్రజలకి నిజంగా దీని గురించి ప్రతి ఒక్కటి కూడా చెప్తూ ఉంటే గానీ వీళ్ళ బ్రతుకు బండారం, ఈ చీకటి భాగోతం అంతా కూడా బయట పెట్టాలి. ఎందుకంటే ఇది పౌరుల హక్కు. ఖచ్చితంగా వాళ్ళ ఏదైతే ఆస్తులు ఉన్నాయో జప్తు చేయండి. ఈ రోజున ఎవరైతే అనాథలు అయిపోయారో, ఎవరైతే మంచానబడి హలో లక్షణ అంటే ఏడుస్తున్నారో వాళ్ళందరికి కూడా ఇవన్నీ కూడా చేరాలి. వాళ్ళ జీవితాలకు నిజంగా న్యాయం చేయాలంటే ఈ రోజున కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. దీంట్లో మెయిన్ పాత్ర ఈ రోజున అధికారంలో ఉంది కాబట్టి కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే వాళ్ళ మంత్రులకి, ఎమ్మెల్యేలకు ఆదేశాలు ఇస్తున్నారో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా గట్టిగా వర్క్ చేయాలి, పోరాలి. అక్కడున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎవరు అన్యాయం అయిపోయారో ఈ కల్తీ మద్యం దాగి వాళ్ళ జీవితాలకి వీళ్ళు న్యాయం చేసే విధంగా ముందుకు తీసుకెళ్ళాలి. సో చూద్దామండి. ఖచ్చితంగా మిథున్ రెడ్డిని మాత్రం సిట్ అధికారులు విచారణకి అయితే పిలుస్తున్నారు. కానీ గతంలో కూడా విచారణ పిలిచినా సరే సరిగ్గా సహకరించలేదు. ఈసారి విచారణ ఏ స్టైల్లో ఉండబోతుంది? సో నిజంగా విచారణలో బిగ్ బాస్ బయటపడబోతున్నాడా? సో మిథున్ రెడ్డి అరెస్ట్ అయిపోయిందా అంటే అవునైన సమాధానాలు వస్తున్నాయి. సో చూద్దాం జరగబోతుందో. నమస్తే. Please subscribe to Leo News for more videos.